సార్ నమస్తే. మీ పేరు సార్? నా పేరు రాంబాబు అండి. సార్ ఏంటి మీ అబ్బాయి అండి? మా బాబు అండి. ఏంటి సార్ ఏంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డా? మేజర్ నా మెంటల్ కూడా హ్యాండిక్యాప్డ్. హ్మ్. కాలును, లెగ్, హ్యాండ్ 2 మరి ఈరోజు 1 తారీఖు మరి ఫంక్షన్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఎంత తీసుకున్నారండి? 6,000 రూపాయలండి. మరి ఈరోజు చంద్రబాబు గారు రాగానే 6,000 ఇచ్చారు కదా! ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అసలు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. హ్మ్. చాలా మా అదృష్టమని ఫీల్ అవుతున్నాం చంద్రబాబు నాయుడు గారు రావటం అనేది. హ్మ్. పూర్వజన్మ సుకృతమే మాకు సీఎం అవ్వటం అనేది. హ్మ్. అదేంటి సార్ ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇలాంటి పెన్షన్‌దారులు ఎవరైతే వాళ్ళందరినీ తీసేస్తున్నారు, అర్హులైన వాళ్ళని కూడా కట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు కదా! నిజం కాదా అది? అది అలాంటిది ఏమీ లేదు సార్. హ్మ్. అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తానే ఉంటుంది. హ్మ్. తీసేయటం అనేది లేదు ఇంతవరకు. అంటే గతంలో ఎంత వచ్చేది సార్ మీ పెన్షన్ మీ అబ్బాయికి? మా బాబుకి 4,000 వచ్చేది సార్. హ్మ్. ఇప్పుడు 6,000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. చాలా సంతోషంగా ఉంటుంది. ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఆయన ఇస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంటుంది. హ్మ్. ఆయిలు పెరిగినాయి, ఇటు నిత్యావసరాలు, కూరగాయలు, హ్మ్. నూనె, మొత్తం పాలతో సహా మొత్తం నిత్యావసరాలు చాలా కష్టంగా ఉందండి. హ్మ్. ఆయన ఇవ్వటం వల్ల చాలా వరకు మాకు మెరుగ్గా అంటే అనిపిస్తుందండి. ఆ డబ్బులు కూడా మీ ఇంట్లో ఉపయోగించుకుంటాం. బాబుకి హాస్పిటల్ ఖర్చు గానీ, లేదా ఏమన్నా తినడానికి కూడా ఉపయోగపడుతుంది అంటారు. నిత్యావసరాలు కొనుక్కోవటానికి కానీ, మాకు ఏమైనా ఆరోగ్యం బాగోకపోయినా బిళ్ళలు వాడుకోవటానికి కానీ ఉపయోగపడుతుందండి కుటుంబం. హ్మ్. చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అంటే సార్ ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు మనం 7 గంటలు, 8 గంటల మధ్య వ్యవధిలోనే ఉన్నాం మరి. ఏంటి ఈ టైంకి వచ్చి మీకు పెన్షన్ ఇస్తారా? అలాగేంటి సార్ అసలు నిజమేనా అసలు అది? ఏంటండి? 7 గంటలు 8 గంటల మధ్య వ్యవధిలోనే ఉన్నాం మనం. ఈ టైంకి వచ్చి మీకు పెన్షన్ ఇస్తారా నిజంగానే? ఈ లోపల ఉదయాన్నే వస్తున్నాయండి పెన్షన్ మాకు. ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గరికే తీసుకొచ్చేస్తున్నారు. హాలిడే అయితే మాత్రం బిఫోర్ ఒక రోజు ముందుగానే వస్తున్నాయండి మాకు. అంటే సార్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టైం చూడకుండా ఒకరోజు సెలవు అయితే ముందిస్తామని చెప్పి అంటా ఉన్నారు మరి. ఏంటి నిజంగా వాస్తవ పరిస్థితి నిజంగానే ముందిస్తున్నారా? లేక టైం చూడకుండా ఇస్తారా? అయితే మాత్రం ఫస్ట్ తారీఖు హాలిడే వస్తే మాత్రం బిఫోర్ ముందుగానే ఇస్తున్నారు సార్. 30 కానీ 31 కానీ మేము ముందుగానే ఉదయాన్నే తీసుకొచ్చి మాకు ఇస్తున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా 7 గంటలు 8 గంటల మధ్య వ్యవధిలోనే ఉన్నాం మరి. వచ్చారా సార్ ఈ టైంలో మీకు పెన్షన్ ఇచ్చారా? వచ్చారు సార్, ఇచ్చారు. కావాలని చూడండి, మా బాబుకి ఇచ్చారు. ఇంత 6,000 ఇచ్చారా? 6,000 ఇచ్చారు సార్. సార్ మరి ఎలా అయింది సార్ చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏంటి? ఓవరాల్‌గా 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఏంటి ఎలా ఉందంటారు? ఒకరోజు బయటికి మేము వెళ్ళొస్తేనండి చాలా ఇబ్బంది పడిపోతున్నాము. ఆయన 366 రోజులు కష్టపడి చేస్తున్నారంటే అమ్మో చాలా గ్రేట్ అండి. ఆయన దేవుడిచ్చిన వరం అనుకోవాలి. అంత కష్టపడి 24 అవర్స్ అటు తిరుగుతా చేస్తూనే ఉంటున్నాడండి. ఒకరోజు మేము ప్రయాణం చేసి వస్తే మరుసటి రోజు వెళ్ళలేమండి. రెస్ట్ తీసుకోవాల్సింది 1 అవర్ 2 డేస్ అయినా. ఇంత ఎండలో కూడా ఇట్లా అయినా 366 రోజులు కష్టపడుతున్నారంటే దేవుడిచ్చిన గిఫ్ట్ అండి. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత నమ్మకం ఏంటి? ఆయనే చేస్తారు పని. ఆయన దేవుడు ఇచ్చిన వరం అంటాను. ఎందుకంటారు? ఆ విధంగా మాట్లాడే మాటలకు కారణం ఏంటంటారు? ఎప్పుడైనా ఏదైనా సరే అడ్మినిస్ట్రేషన్ అని అంటేనే చంద్రబాబు నాయుడు గారండి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే అడ్మినిస్ట్రేషన్. గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా సరే, ఎవరైనా సరే చాలా కరెక్ట్గా పనిచేస్తూ ఉంటారు సార్ ఆయన అడ్మినిస్ట్రేషన్లో. చాలా అదృష్టంగా మేము ఫీల్ అవుతాం. అంటే గతంలో అలా లేదా సార్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా డెవలప్మెంట్ కానీ అలా లేదంటారా? మీరు చూస్తున్నారు కదా సార్ ఎంత డెవలప్ అయిందో ఇంట్లో అనేది. ఇప్పుడు అమరావతి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి అదృష్టం దొరకదు సార్. ఆ కన్స్ట్రక్షన్లో అవి చూస్తే భారీ ఎత్తున ఉంటున్నాయి. మామూలు మహా అద్భుతం అండి అది. అద్భుతం అంటే మామూలు చూసిన వాళ్ళకి తెలుస్తుందండి. స్వయంగా వెళ్ళి నేను చూసి వచ్చాను. అమ్మో చాలా అద్భుతం అండి. అదే అమరావతి గురించి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ అసలు అమరావతిలో ఏం డెవలప్మెంట్ అవుతుంది కదా ప్రజలకు చెప్పలేకపోతున్నాడు, మొత్తం అదొక ఏటీఎంలో వాడుకుంటున్నాడు చంద్రబాబు అంటున్నారు. మరి నిజంగా అదంటారా? చాలా తప్పండి అది. వెళ్ళి చూస్తే తెలుస్తుందండి అక్కడికి అమరావతి ఎంత డెవలప్ అవుతుందనేది, ఎంత ఉందని కన్స్ట్రక్షన్ అనేది భారీ ఎత్తునండి. చూస్తే అమ్మో 2 కళ్ళు చాలట్లేదండి. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు చూస్తుంటేనే ఇంత అద్భుతంగా ఉంది. అది తయారైతే మాత్రం మహా అద్భుతం. అమరావతికి మరో ప్రపంచంలో నెంబర్ 1 వస్తుందని దాంట్లో సందేహం లేదు. అంటే మరి ఈ రోజున మీరు ఆటోమొబైల్ షాప్ అంటుంది, ఎంతోమంది కూడా మీ షాప్కి వస్తూ ఉంటారు కదా, అసలు ఏం చెప్తున్నారు సార్ ఈ ప్రభుత్వం గురించి కానీ గత ప్రభుత్వం గురించి కానీ అసలు ఏం చెప్తారు మీ షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరు? షాప్కి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అంటేనే ఫస్ట్ నుంచి సీఎం గారు అంటేనే ఆయన, సీఎం అంటే ఆయనే, ఇంకా వేరే వాళ్ళు గుర్తురారు సార్. అంత అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. పనితీరు కానీ పని రాక్షసుడు అంటారు ఒక మాట అది. అంటే ముఖ్యంగా ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు గమనించారంటారు మీరు అసలు? చాలా ఉన్నాయి సార్ మార్పులు. మన మన రాష్ట్రానికి ఆయన లేకపోతే చాలా మాత్రం డివైడ్ చేసిన తర్వాత చాలా బ్యాక్ వెళ్ళిపోయేది సార్. అడ్రస్ లేకుండా పోయేది ఆంధ్రప్రదేశ్ అనేది. ఆయన ఉంటాను మన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఎందుకంటే అనుభవం గల సీఎం కావాలని
ఫుల్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు ఫుల్గా. కానీ వాళ్ళిద్దరిది బాగుంది, అంటే ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నారు. చూసుకున్నట్లయితే అసలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది ఈ 2 సంవత్సరాల్లోనే. జగన్ ఉంటే బాగుండేదని చెప్పి కోరుకుంటున్నారు సార్. నిజం కాదంటారు అది? ఎట్టి పరిస్థితుల్లో కాదు సార్, అది జరగదు. అది భవిష్యత్తులో ఎప్పుడూ జరగదు. కంటిన్యూగా వీళ్ళిద్దరు కలిసే ఉంటారు సార్. మళ్ళీ కుటుంబ ప్రభుత్వం రావడంలో సందేహమే లేదు, నిశ్చయంగా వస్తుంది. అంటే సార్ ఇక్కడ ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వస్తే అసలు ఏమేమి జరుగుతుంది, ఎలాంటి మార్పులు, చదువుకున్న వాళ్ళకైనా జాబులు కల్పిస్తారా లేక సామాన్యులకైనా పనులు కల్పిస్తారా, ఏంటి ఎలాంటి మార్పులు చేస్తారనుకోవచ్చు అసలు? మీరు చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు మన సీఎం గారు ఎక్కడి నుంచో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ లేదు కానీ కంపెనీలు తీసుకురావటం. మన ప్రజెంట్గా చూస్తుంటే గూగుల్ ఒకటి వచ్చేస్తుంది సార్. గూగుల్ కానీ ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్క కంపెనీ చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసే వస్తున్నారు. అసలు ఆ కంపెనీలు కూడా చంద్రబాబు గారు చూసారు కాదు, జగన్మోహన్ హైమ్ మొత్తం తీసుకొచ్చి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారంట కదా సార్. మరి అది కరెక్ట్ కాదు సార్. చూస్తున్నారు, జనం చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు ఎట్లా చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. మన మాటలతో చెప్పడం కాదు, మనం చేతలతో చూస్తున్నాం. ఆ మాటల సీఎం కాదు, చేతల సీఎం గారు సార్. దాంట్లో ఈసారి ఎంత మెజారిటీ రావచ్చు కూటమి ప్రభుత్వ నాయకులకి? మొన్న ఇచ్చారు కదా, ఈసారి అసెంబ్లీ స్థానాలు కూడా పెరగబోతున్నాయి. 263 స్థానాలు. గతంలో మనం చూసుకున్నట్టయితే 175 నియోజకవర్గాలు, ఇప్పుడు 263 అవుతుంది. ఎంత మెజారిటీ రావచ్చు అనుకోవచ్చు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ బాగా కష్టపడుతున్నారు, సిన్సియర్గా చేస్తున్నారండి ప్రజలకి. కంపల్సరీగా ఇంకా నేను మెజార్టీ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను సార్. కంపల్సరీగా దేవుడి దేవులు ఎక్కువ రావాలి, ఆయన కష్టపడేలా మాకు చెయ్యాలి అని కోరుకుంటున్నాను. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? చాలా లంకమ్మ. అమ్మ ఏం చేస్తారు? మామూలు వ్యాపారం చేసుకుంటాం. ఏంటమ్మా ఎలా ఉంది పరిపాలన? ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంది అసలు? బాగుంది. ఏ పరంగా బాగుందంటారు? పెన్షన్లే కానీ ఏదన్నా పరిపాలించేట్లు బస్సులు అవి బాగుంది. అంటే ఈ రోజు చంద్రబాబు గారు ప్రజల్ని పట్టించుకోవట్లేదు, విదేశాల్లో జల్సాలు చేస్తున్నాడు చంద్రబాబు గారిని, లోకేష్ గారు అంటున్నారు. మరి ఏంటి అట్లా మాటలు మామూలే కదా సార్. అవన్నీ మామూలేగా ఎవరి మీద కూడా చెప్పుకుంటాం. అది జనాల్లోనూ ఉంది, ఇంకా అట్లా రాజకీయ నాయకుల్లోనూ ఉంది. అంటే పథకాలు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు అంటున్నారు. బాగా నడుస్తుందిగా, ఏం పర్లేదుగా. అంత బాగా అట్లా చేయనోళ్ళు చేసేవాళ్ళు బాగానుంది. మరి పెన్షన్ వస్తుందమ్మా మీకు? భర్త చనిపోయిన పెన్షన్ వస్తుంది. వేతన పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 4,000 రూపాయలు. 4,000 ఏంటి ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు ఆ 4,000 అనేది? అది ఇంట్లోకి నా ఒక్కదానికి, అందరికి ఎవరికాళ్ళు పెళ్ళి వెళ్ళిపోయారు, నా ఒక్కదానికి. ఆయన గారు చనిపోయిన పెన్షన్ నాకు సరిపోద్ది నెల మొత్తం. గతంలో ఎప్పుడు నుంచి వస్తుంది మీకు పెన్షన్ అనేది? నాకు దగ్గరికి 9 ఏళ్ళ నుంచి వస్తుంది సార్. గతంలో ఎంత వచ్చేదండి మీకు? అసలు అంతకుముందు ఏమి లేదు. ఈయన చనిపోయి 9 ఏళ్ళు, అప్పటి నుంచి ఫస్ట్లోంచి 1000 రూపాయల కాడి నుంచి వస్తుంది. అంటే గత 2 సంవత్సరాల క్రితం ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ టైంలో ఎంత వచ్చేది మీకు? అంతకుముందు 2,000 ఇచ్చేవాళ్ళు, తర్వాత ఈ పరిపాలన వచ్చాక 4,000 వస్తుంది. 4,000. మరి ఈ ప్రభుత్వం కోరుకుంటున్నారా మళ్ళీ వేరే ప్రభుత్వం ఛాన్స్ ఇస్తారమ్మా? ఏమో ఆ సమయానికి ఎలా ఉండాలి. అయితే ఈ ప్రభుత్వం బాగానే ఉంది, ప్రజెంట్ బాగానే ఉంది. గతంలో ఈ మాటలు మీరు మాట్లాడారు, మైక్ ముందు వచ్చినప్పుడు మాట్లాడేదా? ఇంత స్వాతంత్రంగా మాట్లాడే హక్కు ఉందా మీకు గతంలో? అంతగా మాట్లాడాలి మనం ఎప్పుడు.